ఇక్కడ ఇంకో విషయం. ఈ లగ్నంలో చూస్తే శని దృష్టి ఉంది. అంటే శని ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే లగ్నంలో శని దృష్టి ఉంది. రాహు నుండి 7, 8, 9 అంటే రాహు లగ్నంలో దృష్టి ఉంది. అంటే లగ్నం శని దృష్టికి ఉంది, రాహు దృష్టి ఉంది, అక్కడ మాంద్యం ఉంది. ఓకే. ఇప్పుడు లగ్నాధిపతి చూద్దాం. లగ్నాధిపతి అంటే ఇక్కడ లగ్నాధిపతి చంద్రుడు కదా! వీనస్ అక్కడ రాశారు. అది జాతకంలో ఉంది. లగ్నాధిపతి చంద్రుడు, ఆ చంద్రుణ్ణి శని చూస్తోంది. చంద్రుడికి 1లో రాహు దృష్టి ఉంది. అదేవిధంగా చంద్రుడికి వెనక్కి వస్తే సూర్యుడున్నాడు. ఇంకో శాస్త్రం కూడా ఉంది. ఏ భావంతో మనం ఆలోచిస్తున్నామో ఆ భావంలో నుండి అన్ని భాగాలు మళ్ళీ ఆలోచించాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు 7వ స్థానం మాంగళ్య స్థానం కదా! కాబట్టి 7వ స్థానం గురించి ఆలోచించినప్పుడు ఇక్కడొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు చెప్పేది ఈ జాతకానికి సంబంధించింది లేదు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 మాంగళ్యం గురించి ఆలోచించేటప్పుడు 7వ స్థానం నుండి ఆలోచించాలి. ప్లస్ ఇంకా కొంచెం డీప్‌గా వెళ్ళి ఆలోచించాలనుకుంటే 7వ స్థానం నుండి 7వ స్థానానికి చూడాలి. అంటే ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7 మళ్ళీ లగ్నం వచ్చింది కదా! అంటే లగ్నంలో నుండి ఆలోచించాలి. 7వ స్థానం నుండి ఆలోచించాలి. అదే విధంగా అష్టమం గురించి ఆలోచించేటప్పుడు మొదట్లోనే మనం చూసాం. అష్టమాధిపతి అని చెప్పబడిన ఇక్కడ ప్రారంభంలో చెప్పబడిన ఆ మృత్యుయోగం గురించి చెబుతోంది. ఇంకా అష్టమంలో నుండి అష్టమం ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది అంటే లగ్నం యొక్క అష్టమం అంటే 8వ స్థానంగా చెప్పబడే కుంభరాశి, కుంభంలో నుండి 8 అని చెప్పబడినప్పుడు అది కన్యా రాశిగా ఉంటోంది. ఈ కన్యా రాశి అధిపతిగా ఉండే గ్రహం దీనికి భావచింత అని చెబుతారు జ్యోతిష గ్రంథంలో. అంటే అష్టమము గురించి ఆలోచిస్తే అది మైనస్సు, ప్లస్ అష్టమంలో నుండి అష్టమం ఆలోచించేటప్పుడు దానికి అధిపతిగా ఉన్న గ్రహం బుధుడు ఇక్కడ నీచం. కాబట్టి ఏ వైపు నుండి చూసినా ఈ పిల్లకి ఆయుర్దోషం మస్ట్. తల్లి తండ్రి జాతకం కూడా దొరికి ఉంటే ఇంకా కొంచెం షార్ప్గా చెప్పవచ్చు. కానీ వాళ్ళకి జాతకం లేదో ఇవ్వడం మర్చిపోయారో తెలీదు, మనకి దొరకలేదు. ఈయన దగ్గర ఏం చెప్పానంటే టైం చాలా ఘోరంగా ఉంది, పిల్ల ప్రాణానికి ప్రమాదం. మే నెల, సరిగ్గా చెప్పాలంటే మే నెల దాటదు. ఈ మే నెల అని చెప్పినది దోషంగా ఉంది, మృత్యుయోగం ఉంది. అంటే జీవితం ముగిసిపోతుంది. అపచార దోషం కూడా ఉంది, గత జన్మ పాపం ఉంది. ఇవన్నీ నేను ఆయనకు చెప్పాను. అప్పుడు ఒక జాతకం అని చెప్పబడినది డీప్‌గా దిగి చూస్తే మాత్రమే దాని యొక్క సరి అయిన ఫలితం మనకి తెలుస్తుంది. ఇందులోనే వాళ్ళు చెప్పారు, స్వామి జాతకం చూసిన వాళ్ళంతా గురు సంచారం తర్వాత చాలా బాగుంటుందని చెప్పారు. నిన్నే మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, స్వామి జాతకం చూసిన వాళ్ళంతా గురు సంచారం తర్వాత అంతా బాగుంటుందని చెప్పారు. అప్పుడు నేను ఆయనతో ఏమన్నానంటే, అది శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వ్యక్తి అయుండరు ఆ చెప్పిన వ్యక్తి. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఈ పిల్లకి అష్టకవర్గం తీసి చూశామని చెప్పాను కదా! ఇప్పుడు వాళ్ళ ప్రకారం చూస్తే, గురు సంచారం గురించి చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తే ఇక్కడ మేషరాశి, వృషభానికి గురువు వచ్చింది. గురువు 2వ స్థానంలో వచ్చింది. చాలా మంది ఫలితం నేను చూశాను. ఆహా ఓహో అని ఉంటుంది. అలా భయంకరంగా చెబుతారు, చాలామంది చెబుతారు. ఈ పిల్ల ఈ తల్లిదండ్రులు వెళ్ళి చూసినప్పుడు అలా చెప్పారు. కానీ ఈ పిల్ల జాతకం ప్రకారం గురువుకి వచ్చి వృషభంలో 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. 3 లేదా అంతకంటే తక్కువ ఉంటే అది మృత్యుయోగం. 4 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలా చూస్తే ఆ గురు సంచారం ఫలం ఎలా పోయింది? 2లో గురువు వస్తే ఆహా ఓహో అని చెప్పారు కదా! ఏమైంది? చనిపోయింది. అంటే మనం ఆకాశంలో చూస్తూ పడుకుని ఉమ్మేస్తే ఏమవుతుంది? మన ముఖం మీదే పడుతుంది.
చాలామంది అలాగే చేస్తున్నారు. సరిగ్గా శాస్త్రం చదవకుండా ఏదేదో చెప్తారు. కన్‌ఫ్యూజన్ చేస్తున్నారు జనాలని. చెప్పాలంటే మనం ఇక్కడ తమిళనాడులోనే జ్యోతిష్య మహామహులుగా చెప్పబడే వ్యక్తులున్నారు. అంటే జ్యోతిష మేధావులు. మేధావులకే మేధావులు. వాళ్ళనే ఆ విధంగా చెప్తారు. అవన్నీ ఒట్టి మాటలుగా అనిపిస్తుంది. అలా చెప్పబడిన ఎవరైనా సరే జాతక ఫలం, వారఫలం చెప్పడానికి టీవీలో వస్తున్నారు. కాబట్టి సరైన రీతిలో శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆ ఫలితం చెప్పడానికి రారు. ఎందుకంటే అలా క్లారిటీగా చెప్పడం వీలు కాదు. ఏదైనా ఒకటి చెప్పేయొచ్చు. అంటే ఈ చిలుక జోస్యం వాడు ఫలితం చెప్పినట్టుగా అన్నమాట. అతడు 10 మందిని చూస్తాడు. 10 మందికి ఒకే ఫలితం చెప్తాడు. కానీ కొందరు చెబుతారు ఆయన చాలా కరెక్ట్‌గా చెబుతాడంటారు. అది వాళ్ళు ఒక టైప్ వ్యక్తులు. వాళ్ళు అలా చెబుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పినవన్నీ చాలా కరెక్ట్‌గా ఉంది అంటారు. అదే విధంగానే ఇది కూడా నేనడుగుతాను. ఇప్పుడు ఇద్దరికీ చెస్ట్ పెయిన్. హాస్పిటల్‌కి వెళ్లారు. ఒక వ్యక్తికి ఎక్స్‌రే తీశారు. ఆ వ్యక్తికి తీసిన ఎక్స్‌రేతో ఆ ఇద్దరికి వచ్చిన వ్యాధేమిటో చెప్పగలమా? చెప్పండి. సాధ్యమా? ఒక వ్యక్తి ఎక్స్‌రే పట్టుకొని ఇద్దరు హాస్పిటల్‌కి వెళ్లారు. ఒకరికి మాత్రమే ఎక్స్‌రే తీశారు. ఆ వ్యక్తి ఎక్స్‌రే పట్టుకొని రెండో వ్యక్తికి వ్యాధేమిటో చెప్పగలమా? చెప్పండి అలా తెలుస్తుందా అసలు? సాధ్యం కాదు కదా! సాధ్యం కాదు. అదే విధంగా మీ యొక్క ఫ్యూచర్ ఏమిటి? ఆ విషయం కరెక్ట్‌గా చెప్పాలంటే మీ జాతకం ఉంటే మాత్రం సాధ్యం. లేకుండా కావాలంటే ఏదైనా చెప్పొచ్చు. అందులో అర్థమే ఉండదు. ఆ విధంగా ఎవ్వరైనా పర్లేదని వెళ్ళడం వల్లే వీళ్ళ దగ్గర వాళ్ళేం చెప్పారంటే గురు సంచారం తర్వాత చాలా బాగుంటుందని, పిల్ల ఆరోగ్యంగా ఇంటికొచ్చేస్తుందని ఏవేవో చెప్పారు. కాబట్టి శాస్త్రం తెలిసి ఉంటే ఇందులో ఏముందో ప్లస్సో, మైనసో మాయ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఏముంది? అది మంచో, చెడో అది అలాగే చెప్పేయాలి. ఒక జ్యోతిష్యం చదివిన ఆచార్యుడి యొక్క కర్తవ్యం. గొప్పలు చెప్పుకోకూడదు. ప్రతికూలంగానూ చెప్పకూడదు. ఇందులో ఏముందో అది అలాగే చెప్పేయాలి. అది అలాగే చెప్పి ఉంటే ఒకవేళ ఈ పిల్లకి నేనైతే జాతకంలో ఆయుర్దోషం, అల్పాయుష్షు అని చెప్పబడినది సీరియస్‌గానే ఉంది. ఇక ఇందులో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళ పేరెంట్స్ జాతకం ఉంటే చెప్పగలిగేవాడిని. కానీ వాళ్ళు జాతకం లేదు. ఏమో వాళ్ళు సూర్యమంగళానికి ఆ జాతకం పంపనే లేదు. తల్లిదండ్రులకు కూడా పూర్వజన్మ పాపాలుంటాయనేదే నా యొక్క కాలిక్యులేషన్. కాబట్టి త్వరగా ఈ యొక్క దీపం ఆరిపోయింది. అంటే జాతకం ప్రకారం ఇదివరకే చెప్పినట్టుగా లగ్నాధిపతి మీ యొక్క జాతకంలో లగ్నాధిపతి పవర్‌గా ఉన్నాడా? లగ్నాధిపతి వీక్‌గా ఉంటే, బలం లేకుండా ఉంటే, అష్టమాధిపతికి లగ్నంలో నుండి 4వ స్థానంలో కేంద్ర రాశి అంటారు. కేంద్రం ఉంటే కేంద్రాధిపత్యం కాదు. కేంద్రంలో 4వ స్థానంలో ఉంటే లేదా 7లోని, 10లోని ఉంటే ఖచ్చితంగా జాతకాన్ని ఒక మంచి జ్యోతిష శాస్త్రీయంగా చదివిన ఒక మంచి జ్యోతిష్యుడి వద్ద చూపించాలి. ఇంతకు ముందే ఒకసారి చెప్పాను. మృత్యు అని చెప్పబడినది 101 విధాల్లో ఉంటుంది. అందులో ఒక మృత్యువు, ఒక మరణం, కాలమరణం. దానిని ఆపడమే సాధ్యం కాదు. మిగిలిన 100 మరణాలేవి అకాల మరణాలు. అకాల మరణాలు సంభవిస్తాయి. వాటిని అడ్డుకోవచ్చు ఖచ్చితంగా. దానంతటికీ ముందుగా ఏం కావాలి? మన యొక్క జాతకం. మీ జాతకానికి ఈ విధంగా ఒక ప్లానెటరీ పొజిషన్ ఉంటే అదే విధంగా రాహు, కుజుడు వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు కుజుడిని చూడడమో, కుజుడు రాహుని చూడడమో, రెండూ కలిసి ఉండడమో లేదా రెండూ కలిసి ఒక యాంగిల్‌లో చూడడమో ఇవన్నీ జాతకంలో ఉంటుంది. అలా ఉంటే ఒక మంచి ఆచార్యుడి వద్దకు వెళ్ళి భవిష్యత్తులో నా ఆయుష్షు పరిస్థితి ఎలా ఉంది? సీరియస్‌గా ఏదైనా సమస్య ఉందా? అలా ఉంటే అది రాకుండా అడ్డుకోవచ్చు. అందుకోసమే ఏం చేయాలి? ఇవన్నీ అడిగి దానికి అవసరమైన పరిహారాలు చెయ్యాలి. ఒకాయన అడిగాడు,
పరిహారాలు చేస్తే తలరాత మార్చగలమా స్వామి అని నేను అడుగుతున్నాను. మీకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని ఏం చెయ్యలేమని ఇంట్లోనే ఉండడం తెలివైన పనా? హాస్పిటల్‌లోకి వెళ్ళడం తెలివైన పనా? ఏది మంచి పని? బుద్ధి ఉన్నవాడు హాస్పిటల్‌లోకి వెళ్లి చికిత్స చేయించుకుంటాడు. అంతే తప్ప ఇది నా విధి అని ఇంట్లో ఉండిపోడు. అదే విధంగా మనకి వచ్చే దోషాలన్నిటికీ కారణం పూర్వజన్మలో పాపదోషాలే. ఆ పూర్వజన్మ పాపాల వల్ల కలిగే సర్వదోషాలకు వేద శాస్త్రాల్లో పరిహారాలు చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యాధికి 10 మందికి ఒకే వ్యాధి, ఒకే మందిస్తాం. అడ్మిట్ చేసి హాస్పిటల్‌లో అందరికీ ఒకే రోజులో నయమైపోదు కదా! కొంతమందికి నయం కాకుండా చనిపోతారు కదా! అప్పుడది ట్రీట్మెంట్ ఫలించకపోవడం వల్ల వచ్చింది. ఎందుకంటే ఆయన ఆయుష్ అక్కడితో ముగిసిపోయింది. అదే విధంగా కొందరి జాతకాలు అపూర్వంగా ఉంటాయి. ఈ పిల్ల జాతకం చూసినప్పుడు దీనికి ఏ పరిహారం చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వదు. కాలం ముగిసిపోయింది. అలా చెప్పడానికి కారణం ప్లానెటరీ పొజిషన్ కరెక్ట్‌గా ఉంది. దానికి కొంచెం కష్టపడాలి. ఇవన్నీ చదవాలంటే అలా చదవడం వల్ల అదే విధంగా అన్నింటినీ బాగా చదివి మన శాస్త్రం అమూల్యమైనది. వెలకట్టలేని ఒక బంగారం కంటే, వజ్రాల కంటే కాస్ట్‌లీ ఇవన్నీ. హిందూ వేదశాస్త్రాలు. శాస్త్రబద్ధంగా మీరు చదవండి. నలుగురికి చెప్పండి. మన శాస్త్రం అందరికీ తెలుసు. ప్రపంచంలో తెలిసిందే. ఇండియన్ ఆస్ట్రాలజీ అంటారు. అయినప్పటికీ దాని యొక్క మహత్యం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగ శాస్త్రం వ్యాప్తించినట్టుగా ఇది అందరికీ తెలుసు. కానీ రహస్యంగా వచ్చి చూస్తున్నారు. పబ్లిక్‌గా ఎవరు చెప్పరు? అదేమి శాస్త్రమో అలా ఎందుకు తెలియడం లేదో. ఓకే. మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలగాలని ఆశీర్వదిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. ఈ జాతకాలు ఇంతకు ముందే చూసి నాకు కొన్ని సలహాలిచ్చారు. కొన్ని ఒపీనియన్స్ చెప్పారు. ఆ మహాత్ములకు ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.